రాజశేఖర రెడ్డి గారు కనుక బతికుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదు అనేటువంటి వాదన ఒకటి ఉంది. దానికి అంటే అది హైపోథెటికల్ అయినప్పటికీ దానికి మీ అభిప్రాయం ఏంటి? 100% వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న మంత్రులు వీళ్ళంతా తెలంగాణ వీళ్ళందరూ అంతా మాట్లాడుకుంటూ అంటే ఉద్యమాన్ని అణిచేసి ఉండేవాళ్ళ? అణిచొచ్చే కాదు, అసలు ఉద్యమాలు చేసేవాళ్ళు, బాగా గట్టిగానే చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారే తెలంగాణ టీఆర్ఎస్ని బలహీనపరుస్తూ చేసేవాళ్ళు. అది అంటే రాజకీయంగా అంటే ఇక్కడ విషయం వచ్చేటప్పటికి ఇది కేవలం ఈ ఉద్యమాన్ని కూడా పెంచి పోషించింది కాంగ్రెస్ హైకమాండ్ మాత్రమే. డిసెంబర్ 9, 2009 ఎవరు అడిగారు మిమ్మల్ని? అఖిలపక్ష మీటింగ్ ఏమని ఎవరు అడిగారు మిమ్మల్ని? ఇక్కడ మిమ్మల్ని కానీ ఒకటి వాస్తవం చూడండి, అంటే తెలంగాణ ఏర్పాటుకి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పడం వెనక ఒక రాజకీయ ఎత్తుగడ ఉంది. తెలుగుదేశాన్ని బలహీనపరచడానికి, తెలుగుదేశాన్ని అసలు ఎప్పటికీ అధికారంలోకి రాకుండా చేయాలంటే రాష్ట్రం రెండుగా విడిపోవాలి. అప్పుడు ఆంధ్రాలో బలహీనపడుతుంది తెలుగుదేశం, ఎందుకంటే తెలంగాణలో కూడా ఎందుకంటే బీసీలు వీళ్ళంతా చేస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాలుగా విడిపోతే తెలుగుదేశం బలహీనపడుతుందని ఏకైక జయంతోనే కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి వాదన ఉంది. అప్పటికే తెలుగుదేశం బలహీనపడిపోయింది కదండి. అప్పుడు 45 సీట్లు ఎన్నో వచ్చినాయి 2004లోనే మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. అప్పటికే తెలుగుదేశం బలహీనపడింది రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. 1999లో 2004లో జరిగిన ఎలక్షన్లో బలహీనపడింది తెలుగుదేశం. కొత్తగా బలహీనపడేదేం లేదు. అది సో ఆ కారణంగా అధిష్టానం చేయలేదంటే మరి అధిష్టానం కారణం కాదండి. అధిష్టానం ఎందుకునో కానీ అది మరి సోనియా గాంధీ మరి ఏమిటి ఆమె ఎత్తుగడ, ఆమెకు సలహాదారులు ఎవరో ఏంటో. ఎందుకంటే ఆమె అహ్మద్ పటేల్ ద్వారా ఫోన్ చేయించి, ఇదంటే రిలయబుల్గా చెబుతున్నది, ఇది కేసీఆర్ నా క్లోజ్ ఫ్రెండ్ కూడా కాంగ్రెస్లో మేము కలిసి పనిచేసాం, తెలుగుదేశంలో కూడా కలిసి పనిచేసాం. నీ నిరాహార దీక్ష కూర్చోబెట్టింది ఆయన. ఎవరు? కాంగ్రెస్ కేసీఆర్ గారు. ఇది ఆరోపణ కాదండి, నిజం. ఎందుకంటే నాకు ఖమ్మం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్తో చెప్పిన మాట నాకు చెప్పారు. ఏంటి అప్పుడు రోసీ గారు వచ్చి ఇంతవరకు ఎవరో జ్యూస్ అది ఇవ్వలేదని, తర్వాత జ్యూస్ ఇచ్చేటప్పటికి మళ్ళీ ఆ జ్యూస్ తాగి మీరు ఉన్నాడు జ్యూస్ తాగి ఇదైనప్పుడు మళ్ళీ అదే వీడియోలు రిలీజ్ చేసేటప్పటికి వెంబటే జనం అంతా తిరగబడేటప్పటికి మళ్ళీ నేను లేదు అని చెప్పి ఇది చేశాను చూడండి. అది అప్పుడు చెప్పారు. ఇది అంటే రాష్ట్ర విభజనలో చిదంబరం కూడా కీలక పాత్ర పోషించాడు. చిదంబరం తర్వాత రోసీ గారి ఇన్కాంపిటెన్సీ వల్ల అనేటువంటిది మంచిదే, కానీ ఆయన ఇది ఎఫిషియన్సీ లేక జరిగిందని అంటారా? అవునండి. అంటే చిదంబరం రోల్ ప్లే చేశాడన్నది మీరు నమ్ముతారా? 100% వాడేమో తమిళనాడులో వస్తేనేమో నిప్పింద బడ్డ అన్నాడు. ఆ ఉద్యమాన్ని తమిళ్లో వేరుగా నార్త్ తమిళనాడు, సౌత్ తమిళనాడు అటు పుస్తకంలో రాసుకున్నాడు. ఇక్కడేమో ఇది విడగొట్టాలి అనేది. అంటే అధిష్టానం చెప్పకుండా ఆయనంతటా ఆయన ఎలా అధిష్టానానికి కూడా కొంతమంది చెప్పాలి కదండి, ఏదో ఒకటి వాళ్ళు సలహా. ఇప్పుడు గురి ఉంటుంది కదా కొంతమంది మీద, ఆ గురి మీద జరిగి ఉంటుందని మా ఉద్దేశం. సో మీరు స్టార్టింగ్ మీ రాజకీయ నేపథ్యం తెలుగుదేశంతో స్టార్ట్ అయింది కాదండి? నా రాజకీయ నేపథ్యం అంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే వేరు, అంతకుముందే ఎమ్మెల్యే లాగా చేశానండి. అది వేరు. ఏంటి మీ నేపథ్యం ఏంటి అసలు? నా నేపథ్యం ఏంటంటే 1969-70లో నేను స్టూడెంట్స్ కాంగ్రెస్లో ఉన్నాను. కాలేజీలో చదువుకుంటూ ఉండేవాడిని. ఆ రోజుల్లో మా జిల్లాలో మాకు పితామహుడు ఆయన మా పూజ్యులు కాకాని వెంకటరత్నం గారు ఇన్స్పిరేషన్తో మేము రాజకీయాల్లోకి వచ్చాం. కాకాని వెంకటరత్నం గారు అంటే మాకు ఆరాధ్య దైవం. ఆయన మమ్మల్ని అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు. చిన్న కుర్రాళ్ళగా ఉండా కూడా అనేక పనులకు వినియోగించుకుంటున్నారు. వేగుల్లాగా కానీ అవతల పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్లో ఇంకోళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనుక్కోవటం కానీ అన్ని ఇన్ఫర్మేషన్ అంత కాన్ఫిడెన్షియల్గా పనిచేసాం. ఆ టైంలోనే నేను కాలేజీలో చదువుతూ ఉండగా టైంలోనే నేను మా కాలేజీ ముందు ఏదో ప్రాబ్లం ఉంటే, కృష్ణా జిల్లా కోలవెన్ నుండి కంకిపాడు మండలం, అంటే విజయవాడకి సమీపంలో ఉంటుంది. సమీపంలో అంటే 1962 నుంచి విజయవాడలో ఉన్నాను. అక్కడ అప్పుడు
ఈ కాలేజీ సమస్యలు అంటే కాలేజీ ముందు మరుగుదొడ్లు అన్నీ ఉంటే చాలా దుర్వాసన వస్తా అంటే అప్పుడు మున్సిపల్ శాఖ మార్చులు చల్లా సుబ్బారాయుడు గారిని తీసుకొచ్చి దాన్ని చూపించి అది మళ్ళీ సీఎం బ్రహ్మానంద రెడ్డి గారు పివి నరసింహారావు పివి నరసింహారావు అదేవిధంగా మూర్తిరాజు గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన తీసుకురావటం, అదేవిధంగా చెనుమోలు వెంకటరావు గారిని అంటే వెంకటరత్నం గారు చనిపోయిన తర్వాత వెంకటరావు గారు మంత్రి అయ్యారు, ఆయన తీసుకురావటం. అదేవిధంగా ఆ రోజుల్లో కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనేవాడిని. ఆ సందర్భంగా నేను సగౌరవంగా చెప్పుకోగలను, సి నారాయణ రెడ్డి గారిని నేనే కారులో ఎక్కించుకుని హైదరాబాద్ వచ్చి ట్యాక్సీలో ఎక్కించుకుని మళ్ళీ అట్లాగే శ్రీశ్రీ గారిని మద్రాసు నుంచి తీసుకొచ్చి మనోరమ హోటల్లో పెట్టి, ఆ విధంగా అల్లూరు రామలింగయ్య గారిని వీళ్ళందరినీ అప్పట్లో ఇన్వైట్ చేశాను. నేను కాలేజీ వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఈ పనులన్నీ అంటే ఏదైనా యాక్టివ్గా మొత్తం ప్రెసిడెంట్ అయినా మన చేతుల్లోనే ఉండేవాళ్ళు. మేము అన్నీ నేను చెప్పినట్టే జరిగాయి, అందుకని అట్లా ఉండేది. ఆ నేపథ్యం నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసనసభ్యుడిని, విజయవాడ. నా రాజకీయ అనుభవాల్ని మిగతా విషయాలన్నిటినీ ఐ డ్రీమ్ న్యూస్తో నేను పంచుకున్నాను. తప్పక మీరందరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను.